హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క. ఓకేనా? సో ఈరోజు ఏంటి స్పెషల్? నా బొంద స్పెషల్ వ్యాలంటైన్స్ డే. అన్నీ చెప్పుకోవడానికి, బట్ ఏది కూడా అవ్వదు. అమ్మాయిల లైఫ్లో మంచి యంగ్ స్టేజ్లో ఉన్నటప్పుడు చాలా చాలా కోరికలు అన్నీ ఉంటాయి. కానీ అప్పుడు చదువు అనే దీంతో అన్నీ వదిలేస్తారు. చదువు, భయం అన్నిటితోని అప్పుడు ఎంజాయ్ చేయరు, వదిలేస్తారు. తర్వాత సరే ఇలా చదువు అయిందో లేదో వెంటనే పెళ్ళి అని చెప్పి ఒకరిని తగిలిస్తారు తీసుకొచ్చి. ఇంకా తగిలిన తర్వాత మొత్తం జీవితం అంతా వాళ్ళకి. ఏముంది లైఫ్ అని తిరిగి చూస్తే ఏమీ ఉండదు. చేసే సేవలు ఇవి తప్ప. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, చదువుకి పెళ్ళికి కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ లైఫ్ ఒక్క సంవత్సరం వాళ్ళ లైఫ్ను వాళ్ళు గడిపితే ఎంత బాగుంటుందో కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళు గడిపిన తర్వాత పెళ్ళి, పిల్లలు, అత్తలు, మామ ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు చేసుకోగలరు. కానీ ఆ టైం ఇవ్వరు. చదువు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయింది, అత్త మామ సేవలు అయిపోయింది. ఇంతకీ నీ జీవితం ఏంటి? ఎక్కడున్నావు నువ్వు అసలు? ఏవో టీవీల్లో చూసుకుంటూ, సినిమాల్లో చూసుకుంటూ, అయ్యో నేను అలా ఎప్పుడు స్పెండ్ చేస్తానా, నాకు అలా చేయొచ్చు కదా అని. నాకు ఎందుకు అర్థం కాదు అని అంటే, హస్బెండ్స్ ఎప్పుడు వాళ్ళ వైపే ఆలోచిస్తారు. ఎందుకు? వాళ్ళ కోసం అన్నీ వదిలేసి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని అంతలా చూసుకొని ఇంత చూసి ఇంత చేసినా కూడా ఏదైనా ఒక స్పెషల్ డే తన కోసం ప్లాన్ చేద్దాం, తనను బయటికి తీసుకెళ్దాం, బయటికి అవసరం లేదు, అట్లీస్ట్ విష్ ఎందుకు చేయరు? ఎందుకు విష్ చేయరు? నాకు అది అర్థం కాదు. లవ్ అనగానే మాత్రం ఫస్ట్ వచ్చేసి, కోర్స్ లవ్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు మాత్రం 10 సార్లు తిరుగుతూ ఉంటారు. బట్ పెళ్ళైన తర్వాత ఎందుకు వాళ్ళకి ఏ రోజు గుర్తుండదు కదా. అలానే అమ్మాయి కూడా, నాకు ఏమీ అవసరం లేదు, నా జీవితం నాకు కావాలి, నా జీవితం నీతోనే కావాలి అని అనుకొని వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తే లైఫ్ ఎలా ఉంటుంది కదా. తెలుసు, తను ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇల్లాలు కూడా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ అయ్యో ఈరోజు ఇలా స్పెండ్ చేద్దామా అనుకుంటారు. కానీ ఆ రోజు ఇంట్లో వంట, పిల్లలు, అత్త మామ సేవలు వీటితోనే అయిపోయింది. సరే రేపు ట్రై చేద్దాం పోనీ ఏముందిలే అనుకుంటారు. రేపు కూడా అదే అవుతుంది, వేరే ఏమీ ఉండదు, కొత్తగా మార్పు అనేది ఉండదు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఛీ దీనమ్మ జీవితం, ఎవడి కోసం ఈ పెళ్ళి, ఎవడి కనిపెట్టాడు ఈ పెళ్ళి, ఎందుకు జీవితాన్ని ఒకరితో ముడిపడేసి అన్నీ వదిలేసుకొని బంధాలు, బంధుత్వాలు, నాట్ ఫెయిర్. నేను అనేది, చేస్తారబ్బా, ఆడవాళ్ళు కూడా చేస్తారు, కానీ చేస్తున్నారు కదా అని చెప్పేసి అని అలాగే 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 మీరు కూడా కొంచెం చూపించండి ప్రేమ. అట్లీస్ట్ ఒక విష్ చేయడం, ఏం అవసరం లేదు, జస్ట్ తన బర్త్డే అయినప్పుడు ఒక విష్ చేయడం, ఇలాంటి ప్రేమికుల రోజు వచ్చినప్పుడు ఒక విష్ చేయడం, ఇలాంటివి ఉంటే సరిపోతుంది కదా. ఇంట్లో అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ నటించండి పోనీ. ఆ నటనకైనా ఒక్కరోజైనా సంతోషపడతారేమో. ఎందుకంటే ప్రతిరోజు నటించలేరు కదా. అట్లీస్ట్ ఆ స్పెషల్ డేస్ అయినా నటించండి. ఒక్క నిమిషం నటిస్తే ఆ అమ్మాయి ఇంకా మీకు మర్చిపోలేని రోజుల్ని తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. యా, ఏమో నాకైతే ఎందుకో లైఫ్ అంతా ఇదేనా నా జీవితంలో ఏం లేదు నాకు రెస్పాన్సిబిలిటీస్ తప్ప అని అనిపిస్తుంది అనమాట. మొత్తం జీవితం అంతా అయిపోయింది, నేనేం ఎంజాయ్ చేశాను నా లైఫ్ని?
ఇలా ప్రతి ఒక్క ఆడది కూడా ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. హస్బెండ్ అంటే వండి పెట్టి ఇది చేసి అది. ఇప్పట్లో అయితే ఇంకా కష్టం. ఒకప్పుడు అయితే ఆడది అట్లీస్ట్ ఇంట్లో ఉండేది. ఇప్పుడు బయట చేసి ఇంట్లోనే చేసి రెండిట్లోనే హెల్ప్ చేస్తున్నా అయినా సరే నో యూస్ అనమాట. ఎంత చేసినా హస్బెండ్ సంపాదించింది లెక్క కింద వస్తుంది తప్ప, అంటే అఫ్కోర్స్ అందరినీ నేను చెప్పను, కొంతమంది బాగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మూవ్ ఆన్ అవుతున్నారు. బట్ కొంతమంది హస్బెండ్కి మూవ్ ఆన్ అవ్వాలి అని ఉన్నా చుట్టూ రెస్పాన్సిబిలిటీస్ కట్టిపడేస్తే ఆ రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకోవడంలో వైఫ్ కూడా అక్కడే ఆగిపోతుంది. సో తర్వాత వాళ్ళ లైఫ్ చూస్తే ఏం లేదు, మెమరీస్ ఏమీ లేవు. చిరాకేస్తుందబ్బా, జీవితం చిరాకేస్తుంది. నా వల్ల కావటం లేదు అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. నాకొద్దు ఈ జీవితం, నాకొద్దు ఈ జీవితం, నా వల్ల కావట్లేదు అని చెప్పాలనిపిస్తుంది. ఎస్, ప్రతి పెళ్ళైన ఆడది ఎంత మొగుడు బాగా చూసుకున్నా ఎంత చేసినా ఏదో ఒక టైంలో ఇది అనుభవిస్తూనే ఉంటారు. నాలాగే నాకు అది అనిపిస్తుంది, నాకు వద్దు ఈ జీవితం.